కార్యక్రమంలో ఎన్నికలలో ఇచ్చిన హామీలకు చంద్రబాబు తిలోదకాలు ఇస్తున్నారని మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల సమయంలో తక్కువ ధరకే నాణ్యమైన మద్యం ఇస్తానని చెప్పి బాటిల్ చూపించి పదే పదే చూపించారు. ఇప్పుడు మద్యం ధరలను పెంచి భారం మోపారని విమర్శించారు. వైసీపీ హయాంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలను ఏర్పాటు చేసిందని, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని రద్దు చేసి టీడీపీ నేతలు కార్యకర్తలకు మద్యం దుకాణాలను ఇచ్చారు అని ఆయన ఆరోపించారు. ఇప్పుడు ధరలను పెంచడం వల్ల 3,000 కోట్ల మేర అదనపు ఆదాయం వస్తుందని, టీడీపీ నేతల ప్రయోజనాలకే ఈ విధంగా చేశారు అని కాకని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఇప్పుడు అన్న క్యాంటీన్ నడుపుతున్నాడు కదా, 5 రూపాయలకే భోజనం చెప్పి 100 మందికి పెట్టి ఎత్తేసినట్టుగా, అంటే ఒక 100 మందికి పెట్టి ఎత్తేస్తే నేను మొత్తం ఈ సమాజాన్ని ఆకలి తీర్చాననే విధంగా చెప్తున్నాడు. పాపం మందు బాబులకు సంబంధించి మద్యం ఈరోజు 99 రూపాయలకే మద్యం అనేటువంటిది అతి తక్కువ లిమిటెడ్ సేల్స్ పెట్టి వాటిని తగ్గించేసి ఈరోజు ఉన్నటువంటి వాటిని పెంచి దాని ద్వారా ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక పెద్ద అవినీతికి పాల్పడ్డాడు. ఎందుకంటే గతంలో వచ్చేటువంటి ప్రతి రూపాయి ఇంత కమ్మేమో అంటే అది నేరుగా ప్రభుత్వ ఖజానాకు వచ్చేది. అటువంటిది ప్రభుత్వ ఆదాయానికి ఈరోజు తూట్లు పడుతూ ఆ ఆదాయము తెలుగు తమ్ముళ్ళ జోబిల్లోకి పోయేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు రేట్లు పెంచడం, దానిని పాపం మద్యం వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద భారం మోపడం, వచ్చేటువంటి ఆదాయాన్ని నీకింత నాకింతానని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు జోబులు వేసుకోవడం అనేటువంటిది ఈరోజు అన్ని విషయాల్లో ఆనవాయితీగా మారింది. అందులో ఈరోజు మద్యం కూడా ఒక పెద్ద స్కామ్ కింద మనం భావించాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు మద్యం వినియోగం చూస్తే ఎక్కడా లేనటువంటి విధంగా దాటంలో మద్యానికి సంబంధించి లిమిటెడ్ ఉండేది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను దీనికి సంబంధించినటువంటి దాంట్లో మద్యాన్ని లిమిట్ చేశాడు. ఆయన టైమింగ్స్ కూడా షాప్స్ రెస్ట్రిక్ట్ చేశాడు, టైమింగ్స్ లిమిట్ చేశాడు. అటువంటిది ఈరోజు బ్రహ్మాండంగా వినియోగం పెంచారు. వినియోగం పెంచిన తర్వాత ప్రభుత్వానికి ఏదైనా ఆదాయం వస్తుందంటే ప్రభుత్వానికి మాత్రం ఆదాయం రావటం లేదు. వచ్చేటువంటి వినియోగం, దాని ద్వారా వచ్చేటువంటి డబ్బు చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి తెలుగు తమ్ముళ్ళ జోబుల్లోకి పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు దీన్ని ఒక్కసారి చూస్తే వచ్చేటువంటి ఆదాయాన్ని మీరు పంచుకుంటున్నారు. దాని ప్రకారం ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం తక్కువ, మీరు పంచుకునేటువంటి ఆదాయం ఎక్కువగా తయారైంది. అంటే చంద్రబాబు నాయుడు చెప్తూ ఉంటాడు, నేను సంపదను పెంచుతాను అని. పాపం జనాలందరూ ప్రజలకు సంపద పెంచుతామని అనుకున్నారు. చంద్రబాబు నాయుడు చెప్పేది ప్రజలకు సంపదను కాదు, తన సంపదను పెంచుకుంటున్నాడు. తనకు సంబంధించినటువంటి పచ్చ చొక్కాలు దొరుకుతున్నటువంటి వాళ్ళ సంపద పెంచుతున్నాడు తప్ప ఎన్టీఆర్